బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కిష్టాపూర్లో విద్యుత్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఎస్టిమేషన్ వేయకుండా ఓ వెంచర్లోకి కరెంటు వైర్లను వేసిన కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు. చిన్నపాటి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వమని అడిగితే అనుమతులు సరిగా లేవని దాటివేసే అధికారులు అక్రమంగా ట్రాన్స్ఫార్మర్ నుండి వైర్ల ద్వారా కరెంటు ఇవ్వడంతో స్థానికుల ఆగ్రహం. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారీ ఎత్తున కరెంటు దొంగలిస్తున్న కాంట్రాక్టర్. గతంలో మేడ్చల్లోని ఓ గ్రామంలో ఇదే విధంగా అక్రమ కరెంటు తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మరొక ముందే మళ్లీ కరెంటు చోరీ. విద్యుత్ శాఖకు భారీ గండి పడుతున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులపైన కాంట్రాక్టర్ పైన తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏఈని వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అక్రమంగా కరెంటును తీస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు చేపడతామని తెలిపారు. చెప్పండి. అది ఎస్టిమేట్ ప్రాసెస్లో ఉండగా కాంట్రాక్టర్ వేరే పని క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా నేనే పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ పనిచేశాడు. సో అటు పనిని మేము ఇప్పుడు అన్నీ కూడా తీసేపిస్తున్నాము. కేబుల్ అన్ని కూడా రిమూవ్ చేపిస్తున్నాము. ఆ ఎస్టిమేట్ శాంక్షన్ సర్వీస్ రిలీజ్ అయినప్పుడు మాత్రం వేసుకోవాలని చెప్తున్నాము. అంటే వర్క్ మీ దృష్టిలో లేదా సార్? కాంట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చారు లేదు, మీకు తెలియకుండా కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తాం. చర్యలు తీసుకుంటాం సార్. కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటాం కంపల్సరీగా. దాన్ని ఎస్టిమేట్ శాంక్షన్ అయినప్పుడు మా పై అధికారులు ఓకే అంటారు, మళ్ళీ ఇస్తున్నాను. సార్ మీ సిబ్బంది కూడా ఉన్నారు కదా సార్? లైన్ మీ సిబ్బంది వర్క్ జరుగుతున్నప్పుడు మీ సిబ్బంది కూడా ఉంది. సిబ్బంది ఆయన బ్రేక్ డౌన్కి వెళ్ళానని చెప్తున్నాడు. ఆయన అడిగి ఫోటోలలో ఉన్నారు. మీకు తెలియకుండా జరిగింది? నాకేం తెలియదు సార్. గతంలో కూడా లేదు, మీ కాల్ వచ్చిన తర్వాత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంలో ఒక నిండు ప్రాణం బలిపడిన సందర్భం కూడా మన మేడ్చల్ ప్రాంతంలో జరిగింది. సో మీరు నిన్న కూడా ఇదే జరిగింది. ఒకవేళ ఏదైనా జరుగుంటే ప్రాణ నష్టమైన బాధ్యులు మీరేనా? ఇంకా ఆ టైంలో అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎల్సీ తీసుకుని ఎవరు పని చేస్తున్నారు వాళ్ళు బాధ్యతలు అవుతారు. మాకు ఇంటిమేషన్ లేదు. మాకు ఇంటిమేషన్ ఉంటే మేము బాధ్యత మాకు ఇంటిమేషన్ లేకుండా ఎట్లా జరుగుతుంది? నాకు తెలియదు అది ఇంటిమేషన్ అనేది. నాకు తెలియదు. గతంలో కూడా మునీరాబాద్ లో ఒక వెంచర్ లో ఎస్టిమేషన్ లేకుండా 30 పోల్స్ తీశారని చెప్పి ఒక ఆరోపణ ఉండే. దృష్టికి లేదా? మీరు ఇక్కడికి వచ్చే ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ ప్రైవేట్ సిబ్బంది ఎక్కువ ఉన్నారు సార్ మీ శాఖలో? బుజ్జి అన్నట్టయినా మొత్తం ఆయన చేసేవాళ్ళ బుజ్జి అన్నట్టయినా మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన లేరు. మనకి ప్రైవేట్ అంటే మీటర్ రీడర్స్ ఉన్నారు. వాళ్ళతో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయిస్తున్నారంట. వాళ్ళతో పనులు చేయిస్తున్నారంట. ఎవరు ఎక్కడ సార్ ఇప్పుడు మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు సార్? ప్రైవేట్ వాళ్ళు పోలీకి పనిచేస్తే ఎవరు లేదు, అందరూ డిపార్ట్మెంట్. సార్ మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈ వైర్ తీపిచ్చేస్తున్నాం. కాంట్రాక్టర్ పై చర్యలకి మా పై అధికారులకి ఎక్కడ రాస్తాం. ఇట్లా ముందుగానే ఎస్టిమేట్ ప్రాసెస్ ఉండగానే ముందుగానే పనిచేసాడు. తగిన చర్యలు తీసుకుని చెప్పి మనం పైకి రాస్తాను. ఇక నా చేతిలో ఒకటే ఏదైతే నడిచిందో వరకు క్యాన్సిల్ చేయడం, పైకి లెటర్ రాయడం, ఇది నా చేతిలో ఉంటుంది. నేను చేస్తాను. ఎస్టిమేషన్ మా లైన్ మ్యాన్కి నోటీస్ ఇస్తాం, మెమో ఇస్తాం. ఇది ఇట్లా పని జరుగుతున్నప్పుడు మనకు ఇంటిమేషన్ నోటీస్ అనిపిస్తాం. ఈ కాంట్రాక్టర్కి మీద పైకి రాస్తాను. ఈ లైన్ అనేది తీసేపీటకి నేను ఇచ్చిన, నేను లైన్ తీసేపిస్తాను. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజ్ స్టార్. రేపు జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేస్తాడు. హైదరాబాద్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్. రేపు జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్ కు మద్దతు ఇస్తాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు. దమ్ముంటే తెలంగాణకి వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయండి, ఆయన ఇంటి ముందు నేను నిలబడతానని అన్నారు. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుండి ఎవరైనా వస్తే గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలవుతుంది. అయినా మీరంతా ఉండేది హైదరాబాద్ లోనే కదా, అన్ని డబ్బులు పెట్టి అమరావతిని ఎందుకు కట్టుకుంటున్నారని ప్రశ్నించారు. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే
నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయండి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్కి ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. మద్యం మత్తులో బంకు సిబ్బందిపై యువకుల దాడి. బాటిల్లో పెట్రోల్ నింపనందుకు మద్యం మత్తులో ఉన్న 4 యువకులు బంకు సిబ్బందిపై దాడి చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అన్నపూర్ణ కాలనీకి చెందిన సూర్య కన్నా జావేద్ మరో వ్యక్తి ఖాళీ బాటిల్లో పెట్రోల్ నింపాలని కోరారు. బంకు బంధన్ సిబ్బంది తెలుపగా మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు బంకు సిబ్బంది నరసింహ, రవి, వెంకటరెడ్డిపై దాడి చేశారు. బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం గట్టుపల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవారెడ్డి ఆధ్వర్యంలో గట్టుపల్ జాగృతి పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు మిషన్ త్రిబుల్-R, గంజాయి, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా వేధింపులపై పోక్సో చట్టాలపై అవగాహన, బాల్య వివాహాలను నివారణ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, మానవ అక్రమ రవాణా, కల్తీ విత్తనాల నుండి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగు అంశాలపై జాగృతి పోలీస్ కళా బృందం, నల్గొండ జిల్లా పోలీస్ కళా బృందం ఆటపాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గట్టుపల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవారెడ్డి, వారి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, డిటిఆర్బి మరియు జాగృతి పోలీస్ కళా బృందం తదితరులు పాల్గొన్నారు. వివాహం అయిన తర్వాత 4వ రోజు 5వ రోజు మళ్ళీ ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కు కొంతమంది వచ్చినారు, దాంట్లో ఒక భార్యాభర్త కూడా వచ్చారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అక్కడ ఫంక్షన్ బ్రహ్మాండంగా చేసుకున్నారు. మరి భర్త మంచిగా తాగిన తర్వాత సాయంత్రం పూట అందరు కలిసి ఒక వెహికల్ తెచ్చుకున్నారు. ఆ వెహికల్లో కుక్కడం వచ్చినారు. అప్పటికి రాత్రి 10-10:30 అవుతుంది. అక్కడ ఉన్న బంధువులు, మిత్రులు వాళ్ళు మొత్తం ఇక్కడ పడుకోండి, పొద్దున భోజనం అని చెప్పి చెప్తున్నారు. చెప్తే వినలే. నేను నాకేమైంది సరిగా కనిపించదాయ నీకు, సరిగా కనిపించదాయ నీకు, మూస తెరిచే లోపల నావో తమ్మి, నీ బతుకు చీకటైతదే కావో చెల్లి, బతుకు చీకటైతదే కావో చెల్లి, నీ బతుకు చీకటైతదే కావో చెల్లి. నా గింజి తలకు ఎక్కి మత్తుల మునిగిపోయి, మునిగిపోయి కంట్రోలు ఉన్న నాని భ్రమపడుతూ బండి నడిపి, వారు చేకు చేస్తారో నావో తమ్మి, ప్రమాదాలు జరుగునే కావో చెల్లి, ప్రమాదాలు
ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఇక్కడ కళా బృందం వారు వచ్చి వాళ్ళ మాటలతో పాటలతో మరియు వాళ్ళ మాటలే కాదు పాటలే కాదు జరిగిన సంఘటనల్ని మనకి ఎమోషనలైజ్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదో టైంపాస్కి రాలేదు. వాళ్ళు చెప్పే జాగ్రత్తగా వినండి. ప్రతి దాంట్లో వాళ్ళ మాట్లాడే ప్రతి అంశంలో కూడా వాళ్ళ ప్రతి దాంట్లో కూడా మంచి భావం ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే ఇక్కడ కళా బృందం వారు వచ్చి వాళ్ళ మాటలతో పాటలతో మరియు వాళ్ళ మాటలే కాదు పాటలే కాదు జరిగిన సంఘటనల్ని మనకి ఎమోషనలైజ్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదో టైంపాస్కి రాలేదు. వాళ్ళు చెప్పే జాగ్రత్తగా వినండి. ప్రతి దాంట్లో వాళ్ళ మాట్లాడే ప్రతి అంశంలో కూడా వాళ్ళ ప్రతి దాంట్లో కూడా మంచి భావం. డెవలప్మెంట్లో భాగంగా పిల్లలు మనం అనుకుంటే మేజర్స్ 18 ఏళ్ళు ఉంటే అమ్మాయి మేజర్, 21 ఏళ్ళు అబ్బాయి మేజర్ అని చెప్పేసి ఏదేమైనా కూడా పిల్లల ప్రవర్తన కంపల్సరీ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలా. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తండ్రి, అమ్మాయికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ తర్వాత ఎదురెత్తర అవసరం. హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా అధికారులు శనివారం ఉదయాన్నే నార్సింగ్లో మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు నార్సింగిలోని ప్రముఖ ముష్కిన్ చెరువు పరిరక్షణ చర్యలను వేగవంతం చేశాయి. 10 ఎకరాలు కబ్జా, రియల్ వ్యాపారుల చేతుల్లో చెరువు స్థలం. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కి చెరువులో సుమారు 10 ఎకరాల మేర చెరువు స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పలువురు బిల్డర్లు చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలకు పాల్పడినట్లు తేలింది. రంగంలోకి జేసీబీలు, స్కైలా అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కూల్చివేత, చెరువు FTL బాఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రసిద్ధ స్కైలా అపార్ట్మెంట్కు చెందిన కాంపౌండ్ వాల్ రక్షణ గోడను అధికారులు ఈ రోజు ఉదయం జేసీబీల సహాయంతో నేలమట్టం చేశారు. 50 ఎకరాలకు కంచె, భారీ పోలీస్ బందోబస్తు. తొందరగా ఫస్ట్ బ్రేకింగ్ అయిందా? రాసుకో ఇయ్యండి. ఓకే రైట్ రాపేష్. ఓకే రైట్ పెట్టు. మోసం చేస్తున్నాడు బతకరు. మంచి మంచాలు వైరు. జై శ్రీరామ్.
మంచి మంచి ఎమ్మెల్యే పోయిర్రు. అక్కడ ఎందుకు వస్తున్నావు ఇక్కడ? తీసినప్పుడైనా చెప్పాలి కదా, ఇక్కడ మీకు ఇది ఎఫ్టీఎల్లో ఉందండి, ఇది మీరు మీకు 4 నెలలు అవ్వలేదు. ఈ గోళ కట్టేటప్పుడు ఇది ఇదే ప్రజా పరిపాలన. నమస్తే అన్నగారు. నమస్తే అన్న. చెప్పేటోళ్ళు ఎవరు లేరు కానీ ఇంత పెద్ద సంస్థ మాకు ఎవరు చెప్తారు కానీ లోపల బయట ఉన్నాయి 60 ఎకరాలు. దీన్ని కావాలంటే పైపోయిందంటే ఈయన కూడా 40,000 50,000 మీకు చెప్తే ఇచ్చాను కదండి. ఇది ఎక్కడ ఏం చెప్పండి. వచ్చిందో మనం చూసినప్పుడు గోడకు రాసిపోవాలి కదా, లేకపోతే కట్టేటప్పుడు ఆపాలి కదా. ఇంకా మోసం అండి. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ దీన్ని వార్నింగ్ చేస్తారు. ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా ముగ్దుంపూర్ చంద్రగౌడ్ అనే వ్యక్తి షర్ట్ జబ్లో ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అతడు వెంటనే అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా వేసవిలో ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముగ్దుంపూర్ మాజీ సర్పంచ్ చంద్రగౌడ్ తన శాంసంగ్ ఫోను సడన్ గా జేబులో ఎండ ముదడం వల్ల సడన్ గా ఫోన్ గా ఒకటేసారి పేలింది. జేబంతా కాలిపోయింది. అప్పుడే సడన్ గా లోపల చర్మం కూడా కాలింది. ఎవరైనా పబ్లిక్ ఎవరైనా తగు జాగ్రత్తలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఎంత ఘోరంగా పలిగింది ఒకసారి చూడాలని చెప్పేసి. జర ఎండలకు ఫోన్లు జేబులో పెట్టుకోకండి. సర్పంచ్ మగ్దుంపూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ జేబీ పాపం చచ్చిపోతుంది. అయితే పాపం తన అందరికి మెసేజ్ ఎవరికి ఇబ్బంది కావద్దు, తర్వాత చేయదని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాట్రగడ్డ ప్రసూన కృతజ్ఞతలు. హైదరాబాద్ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అమీర్పేట కూడలిలో ప్రతిష్ఠించడం పట్ల సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుని విగ్రహ ఏర్పాటుకు సహకరించిన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాట్లగడ్డ ప్రసూన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అమీర్పేట లాంటి ఒక ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడం తెలుగు జాతికి గర్వకారణం. ఎన్టీఆర్ కేవలం ఒక పార్టీకో ప్రాంతానికో పరిమితమైన నాయకుడు కాదు, ఆయన యావత్ తెలుగు జాతి ఆస్తి. అలాంటి మహానుభావుడి సంస్మరణకు వారి కీర్తిని సమున్నతంగా నిలపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపిన చొరవ పెద్ద మనసు నిజంగా అభినందనీయమని కొనియాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలని సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు పనిచేశారని చెప్పి ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఒక మహనీయుని తలుచుకుంటూ
మీరు ఆవిష్కరించడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ పార్టీ పరంగా ఆలోచించే విషయం కాదు ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని ఏకతాటి మీద నడిపించాలని చెప్పి బడుగు వర్గాల కోసం, నిమ్న వర్గాల కోసం తెలంగాణలో రాజ్యాధికారం సామాన్యుడు కూడా దక్కాలని చెప్పి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని ఆయన జాతికి ఇచ్చినటువంటి జాతి రత్నం. అలాంటి వారిని గురించి మీరు శ్లాఘిస్తూ వారి బాటలో నడుస్తానని చెప్పడం అన్నది చాలా స్ఫూర్తిదాయకం. ఇది ఆలోచిస్తూ ఉంటే నిజంగా తెలంగాణలో బానిసత్వ విధానాల నుంచి, పటేల్ పట్వారీల యొక్క నిరంకుశత్వాన్ని బారి నుంచి, వారి యొక్క నియంతృత్వ పోకడల నుంచి ప్రజల్ని రక్షించడమే కాకుండా రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలతో పాటు మానవీయతను చాటుకోవటం కోసం, ప్రజా సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీసుకువచ్చి ప్రజలందరూ కూడా సన్న బియ్యం తినగలుగుతారు అని చెప్పి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్. జనతా వస్త్రాల ద్వారా ప్రతి వ్యక్తికి గూడు ఉండాలని చెప్పి ముందు సామాన్యుడు రాజ్యాంగంలో కోరుకునేది తనకు భద్రత, దాంతోపాటు తనకు కావాల్సినటువంటి ఇంటి సౌకర్యం, కావాల్సిన తిండి, ఒంటి నిండా కప్పుకోవడానికి పట్ట. ఈ మూడింటిని ఇవ్వాలని గుర్తించి మొట్టమొదటిసారి ప్రజలకి సంక్షేమం అన్న బాటలోకి మళ్లించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన విగ్రహాన్ని మీరు ఆవిష్కరించడం నిజంగా వండర్ఫుల్ థింగ్. అది చాలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.